కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత నెలకొంది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఓ మహిళకు గాయాలయ్యాయి. మరి కాసేపట్లో వైసీపీ విస్తృత సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. అంటే ముఖ్యంగా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎవరు కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కానీ వైసీపీ ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు ఇక్కడ ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నట్టు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆందోళన చేస్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా బ్యానర్లు ఇక్కడ ఇది విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ఉన్నాయి కాబట్టి ఆ బ్యానర్లను తొలగించేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు భారీ ఎత్తున మోహరించినటువంటి విశ్వాసాలు చూడొచ్చు. పెద్ద బ్యానర్లను తొలగించేటువంటి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అది కూటమి కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో మరి కాసేపట్లో ఈ విస్తృత స్థాయి సమావేశం కూడా ఉంటుంది కాబట్టి ఈ జరిగేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా కొంత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఒకవేళ అడ్డగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని ఇప్పటికే కార్యకర్తలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు, విశ్వాసాలు చూడొచ్చు. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రాంతానికి కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని కార్యక్రమాలను కూడా తీసుకొస్తున్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి గుడివాడలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అందరూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది యువత ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఎందుకు అసలు వీరికి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయని కూడా వారితో కూడా మాట్లాడదాం. అది చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకు బ్యానర్లు చింపేసినటువంటి పరిస్థితి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకు ఏం చెప్తారు ప్రధానంగా? మేము సుపరిపాలన తొలడుగు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేసే విధంగా మేము డోర్ టు డోర్ వెళ్ళి మేము ఈ సంవత్సర కాలంలో మేము ఈ అభివృద్ధి చేసాం, ఈ సంక్షేమం చేసామని చెప్పి కూటమి నాయకులందరం కూడా మేము సుపరిపాలన తిరుగుతూ ఉన్నాం. దాన్ని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ వైసీపీ అరాచకులు మొన్న మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఒక వ్యక్తిని అతను కార్ టైర్ల కింద తొక్కి చంపేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి మామిడికాయ రైతులకు నిజంగా న్యాయం చేయాలి అంటే దాన్ని పరిష్కరించే విధానం వేరే, అర్జీ పెట్టడమో లేకపోతే ఈ రకంగా సమస్య ఉందని మామిడి మీద వేసి తొక్కుకుంటూ వెళ్ళిపోవడం అంటే రపా మేము నరికేస్తామన్నాం. పేరు నాని ఉన్నాడు, మంత్రి చేసావు, ఎమ్మెల్యే చేసావు, హొందాతనంగా ఉండాల్సినటువంటి నువ్వు సంవత్సరం అయింది మా పరిపాలన వచ్చి ఏదైనా తప్పు ఉంటే చెప్పాలి, లేకపోతే ఇలా చేయాలని చెప్పాలి. లేపేస్తాం, నైట్ కన్ను కొడితే మేము వేసేస్తాం, లేపుకెళ్ళిపోతాం. అంటే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మమ్మల్ని ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మేము ఆ విధంగా శాంతియుతంగానే ఉంటాం. అంతేగాని ఇవాళ గుడివాడలో మీరు వైసీపీ అరాచక శక్తులు మేము సుపరిపాలన తొలడుగు పెడుతుంటే మీరు కావాలని ఇక్కడ కార్యక్రమం పెట్టి ఎవరిని లేపేద్దామని వస్తున్నారు, ఎవరిని తొక్కేస్తారు, ఎవరిని రపా అంటారు. నాకు అర్థం కావట్లా. జనాలను లేపేస్తారా, మీ కార్యకర్తలను తొక్కి చంపేస్తారా, లేదా తెలుగుదేశం పార్టీ జనసేనలను చంపేస్తారా ఏంటి? మీరు గుడివాడలో ఉన్నటువంటి ప్రజానికల్ని 53,000 ఓట్లతో కొడాలని ఓడిపోయాడు కాబట్టి గుడివాడ ప్రజలను రపారపా నరికేస్తారా, చీకట్లో వేసేస్తారా? దానికైనా మీరు అందరూ కంకణం కట్టుకుని మరి అందరూ మరి పేరు నాని వెనకాల వాళ్ళు దేనికి వస్తారు గుడివాడలో? నిజంగానే సంవత్సర కాలంలో ఈ విధమైనటువంటి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత వెన్నుపోటు పొడిచారంటా ఉన్నారు, మోసం చేశారంటా ఉన్నారు. ఏం చెప్తారంటే నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం దాని వైపు అంటే ఏదైతే అభివృద్ధి వైపు నడిపిస్తా ఉంటే ఇలా వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరానికి నిధులు తీసుకొచ్చాం, విశాఖ స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చాం డబ్బులు, అమరావతికి డబ్బులు తీసుకొచ్చాం, ఎన్ఆర్జీఎస్ కింద డ్రైనేజ్లు రోడ్లు వేస్తున్నాం. ఇవాళ వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో గుంటలుగా మారిపోయిన రోడ్లు మేము తార్ రోడ్లు వేసాం, సిమెంట్ రోడ్లు వేసాం. మరి సంక్షేమానికి వస్తే మరి దీపం పథకం కింద మేము గ్యాస్ బండ్లు ఇచ్చాం.
మరి అట్లాగే పేద ప్రజలకు పట్టడం అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టాం. మరి అదేవిధంగా మరి తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మరి లోకేష్ బాబు గారు మంత్రిగా మరి మనిషికి 13,000 రూపాయలు ప్రతి విద్యార్థికి కూడా చదువుకునే విధంగా మేము సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. మేము ప్రజలకు న్యాయం చేశాం. అంటే వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలను నమ్మించి గొంతు కోసి రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా అమరావతిని రాజధానిని 3 రాజధానులు అని చెప్పి ఈ 25 పార్లమెంట్లో జనాల్ని వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తాం. మనతో కొంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గుడివాడలో ఈ విధమైనటువంటి వాతావరణం తీసుకొచ్చారు వైసీపీ. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసింది. ఏం చెప్తారు? సస్యశ్యామలంగా ఉండే ఈ గుడివాడ నియోజకవర్గాన్ని కొడాలని అనేటువంటి నియంత గుడివాడను ఏ రకంగానూ బాగు చేయకుండా గోతులమయమైపోయినటువంటి ఈ గుడివాడని ఏ రోజు పట్టించుకోకుండా ఎప్పుడు పేద ప్రజల పక్షాన ఎప్పుడు నిలవకుండా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోకుండా కనీస మౌలిక సదుపాయాలకు కూడా దూరం అయిపోయినటువంటి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ఏ రోజు పట్టించుకోనటువంటి కొడాలి నాని మరి కూటమి ప్రభుత్వం వస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, గుడివాడను వదిలి వెళ్ళిపోతాను, చంద్రబాబు నాయుడు గారి బూటుకాలు తుడుస్తాను అన్నటువంటి కొడాలి నాని ఎక్కడున్నాడు? సంవత్సరం నుంచి ఈ మాజీ ఎమ్మెల్యే, ఈ మాజీ మినిస్టర్, ఈ నియంతా ఎక్కడున్నాడు? సంవత్సరం నుంచి దాక్కుని ఇవాళ స్టేషన్కి సంతకం పెడతాకి వచ్చానని చెప్పి ఇక్కడ కార్యక్రమం నిర్వహించి బాబు షూటే భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి గొప్ప పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా బాగు చేస్తూ సంక్షేమ పథకాలను ఇస్తూ అలాగే 40,000 కోట్లు పెట్టి ఎప్పుడో కనుమరుగైపోయిన మీ ప్రభుత్వంలో రాజధాని లేకుండా పోయింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదయ్యా అంటే ప్రజలు మాకు రాజధాని లేదని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలను ఇస్తూ కూడా రాజధానిని తీసుకొస్తూ కూడా ఆయన హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా ప్రతి ఒక్కటి కూడా సంవత్సర కాల వ్యవధిలోనే అభివృద్ధిని చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కూడా నీ ప్రభుత్వం ఉన్నంతకాలం నీ చెంచాగాళ్ళు, నీ పేటీఎం కుక్కలో నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే మీ అభివృద్ధి గురించి మాట్లాడండిరా అంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు. మీరేం తీసుకొచ్చారా నిధులు కేంద్రం నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి మంచిని కూడా మీరు గుర్తించకపోగా ఏది మాట్లాడినా కూడా పాలసీల గురించి మాట్లాడమన్నా చంద్రబాబు నాయుడు 420. మీరు అభివృద్ధి గురించి మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే, మినిస్టర్ అయినా సరే, వాళ్ళకి ఇచ్చిన శాఖల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా చేసి చూపించగలిగాడా? ఇది మొత్తానికి పెద్ద ఎత్తున ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇటు కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి గుడివాడ వాతావరణంలో ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు ఇక్కడ ఏదైతే వారిని ఇబ్బందికి గురి చేస్తాయి. ఎందుకంటే ఆ ఫ్లెక్సీలు ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానితో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఇక్కడ ఉన్నటువంటి అడుగులు వేస్తుంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి విషయం. ఎవరైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదన్నారు. కానీ మరి కాసేపట్లో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ కార్యక్రమం జరగాలనేటువంటి క్రమంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించారు. కాబట్టి మరి చూడాలి మరి కాసేపట్లో సమావేశం ప్రారంభమవుతుందా లేదంటే ఇక్కడ అడిగించేటువంటి ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.